లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. బాబు ఏజెంట్, నువ్వు చేసిన పనికి ముసలి ఇదంతా తుడిపించింది ఇవాళ నా చేత. ఇదిగో ఇదంతా తుడిపించింది. ఇప్పుడు అదంతా చూసుకొచ్చాను నేను పడుతున్నా నీకు ఏంటి? నువ్వు చెప్పిన పని ఏంటి? ఇక్కడ జరిగే పని ఏంటి? నువ్వు ఎలా నువ్వు ఎలాంటి మనిషి అంటే నువ్వు ఏంటి? అలాంటి మనిషి నువ్వు కంగారు పడతావు. నువ్వు ఏమన్నావు, నువ్వు ఏం చేసావు మరి నాకు అర్థం కావట్లేదు. ఇగో ఇదంతా తుడిచాను, ఇదంతా తుడిపించింది ముసలి, అదంతా తుడిపించింది మొత్తం. ఏజెంట్ మాయ మాటలు నమ్మి కువైట్ దేశంలో జైలు జీవితం అనుభవిస్తున్నాడు నర్సాపురానికి చెందిన కొడమంచిలి రమేష్. ఏజెంట్ మాటలకు అక్కడ డ్రైవర్ పని అని చెప్తే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 4-5 కుటుంబాలకు అతన్ని డ్రైవర్గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆ షేక్ కుటుంబానికి సంబంధించి గొర్రెల కాపరిగా కూడా అతన్ని పనిచేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంకు చెందిన కొడమంచిలి రమేష్ గత డిసెంబర్లో కువైట్ దేశం వెళ్ళాడు పెనుగొండకు చెందిన ఒక ఏజెంట్ మాటలతో. అయితే వెళ్ళిన దగ్గర నుంచి కూడా నరక యాతన అనుభవిస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితమే తాను జైలుకు వెళ్తున్నానంటూ పెట్టిన చిన్న వాయిస్ మెసేజ్తో ప్రస్తుతం కుటుంబ సభ్యులు కంగు తింటున్నారు. ఏజెంట్ను సంప్రదిస్తే మరికొంత డబ్బు కడితేనే కానీ మీ వ్యక్తి ఇక్కడకు రాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వెళ్ళారు అతను అనేది వారి మాటలోనే ఉందాం. మీకు ఏమవుతారు, అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సార్, కొడమంచిలి రమేష్ మా హస్బెండ్ సార్. నా పేరు కుమారి. మా పెద్ద బాబుకి హైపర్ యాక్టివిటీ ఆటిజం ఉండడం వల్ల మా హస్బెండ్ కువైట్కి వెళ్ళవలసి వచ్చింది. అతనికి కూడా హెల్త్ బాగోక 2 ఆపరేషన్స్ అయి జరిగినాయి కూడా మా హస్బెండ్కి. అయినా కానీ బాబుకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలి అనేసి అంత దూరం వెళ్ళారు సార్. మేము ఆల్రెడీ ఏజెంట్కి చెప్పాం, ఇంట్లో పని అయితే రారు, కంపెనీ పని అయితే వస్తారు అని మేము ముందే చెప్పాం సార్. మా హస్బెండ్కి ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ కువైట్లో. ఇంట్లో పని తీయడానికి, ఇంట్లో వీసా తీయడానికి చాలామంది ఉన్నారు సార్. కానీ మేము ఇంట్లో పని వద్దు, కంపెనీయే కావాలనేసి ఏజెంట్ని పట్టుకున్నాం సార్. ఆ ఏజెంటు కంపెనీ అని అబద్ధాలు చెప్పి. ఏజెంట్ ఎవరు, ఎక్కడ వ్యక్తి? పెనుగొండ సార్. పెనుగొండకు చెందిన షేక్ అబ్దుల్లా అలీం సార్. అతను ఒక ముస్లిం. అతను నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు సార్. అల్లా సాక్షి అంటాడు, నా బిడ్డల సాక్షి అంటాడు, నా భార్య సాక్షి, మీరు డబ్బులు కట్టండి అవి అని ఎన్నెన్నెన్నో మాటలు చెప్పేసి మాయ మాటలు చెప్పాడు సార్. మాయ మాటలు చెప్పేసి అక్కడ ఎయిర్పోర్ట్లోకి దిగిన వెంటనే ఇంటి యజమానుడు వచ్చి తీసుకుని వెళ్ళాడు సార్. అప్పుడే మాకు ఫోన్ చేసి మా హస్బెండ్ చెప్పాడు, రత్న ఇది కంపెనీ కాదు, ఇది ఇంట్లో పని, నన్ను కంపెనీ అని చెప్పి ఇంట్లో పెట్టేశాడు ఈ షేక్ అబ్దుల్లా. మార్చేస్తాను అన్నాడు. మార్చే రకంగా ఉండడు ఇది అయ్యని చెప్పారు సార్ మా హస్బెండ్ నాకు ఆల్రెడీ. చెప్పిన తర్వాత అక్కడ ఇంట్లో తీసుకెళ్తే బాత్రూమ్లు కడిగించారంట, ఛాయ్ గవ్వ చేయించారు, గొర్రెల కాపరి కింద గొర్రెలకి 5-6-50 ఇంకా ఎంతో వెయిట్ ఉంటుంది ఆ బస్తాన్ని పట్టుకెళ్ళి గొర్రెలకి మేత వేయమన్నారంట సార్. ఇవన్నీ తట్టుకోలేక మా హస్బెండ్ ఒకసారి ఆ కోయిట అతను బయటికి తీసుకెళ్లారంట సార్. రోడ్డు మీద కార్ మీద డ్రైవింగ్ తీసుకెళ్తే అందులో కార్ డిక్కీ డాష్బోర్డ్ ఉంటుంది, కార్ డాష్బోర్డ్ ఉంటుంది కదా సార్, అందులో నీ పాస్పోర్టును లైసెన్స్ ఉంది ఇతంది. ఇంకెక్కడ నేను చేయలేను, ఆల్రెడీ నాకు మెడికల్ చేయించేశారు, వీసాకి అకామా కొట్టేస్తే ఆ ఇంట్లో నుంచి రావడానికి చాలా కష్టం అవుతుంది అని తెలిసి అతను ఏం చేశాడంటే పాస్పోర్ట్ అతను లైసెన్స్ తీసుకుని ఇండియన్ ఎంబసీ కాడికి వెళ్ళిపోయారు సార్. వెళ్ళే టైంలో ఇండియన్ ఎంబసీ అనేది క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళారు సార్ ఇండియన్ ఎంబసీ కాడికి. ఇండియన్ ఎంబసీ కాడికి వెళ్తే అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఏమని చెప్పారంటే, అమ్మ నీ మీదకి కేసు లేకుండా ఉంటే కాక నువ్వు ఇండియాకి వెళ్ళిపోవచ్చు, నీ దగ్గర పాస్పోర్ట్ ఉంది కాబట్టి అని అన్నారు సార్. ఆ ఇండియన్ ఎంబసీ వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసి చూస్తే ఇతని మీద కేసు పెట్టేశాడు, పాస్పోర్ట్ బ్లాక్ చేయించేశాడు సార్ మా హస్బెండ్ది. అలా అని తెలిసిన తర్వాత మా హస్బెండ్ నాకు చెప్పారు. చెప్పిన వెంటనే నేను షేక్ అబ్దుల్లాకి ఫోన్ చేశాను. షేక్ అబ్దుల్లా ఏజెంట్కి ఫోన్ చేసి, అన్న ఏంటన్నా ఎలా చేశారు మీరు, మా హస్బెండ్ హెల్త్ బాగోక కదా మేము కంపెనీ అని చెప్పాము, మీరు ఇంట్లో ఎందుకు పెట్టారు ఇలాగా, మళ్ళీ బ్లాక్ ఎందుకు చేయించారు, మీ కాళ్ళ మీద పడతాను అన్నయ్య, మా హస్బెండ్ అలాగే దిక్కుని ఇండియాకి రప్పించేయండి అయ్యనంటే మార్చేస్తానులేమ్మా అంటూ ఉన్నారండి. మార్చేస్తానని చెప్పి మా దగ్గర 30,000 మళ్ళీ కట్టించుకున్నాడు. మొదట వెళ్ళినప్పుడు ఎంత కట్టారు మీరు ఏజెంట్కి? మొదట వీసా వస్తుంది అని తెలిసి ఒక 20,000 కట్టించుకున్నాడు. వీసా వచ్చిన తర్వాత మళ్ళీ మెడికల్కి వాటికి మొత్తం టోటల్ కలిపి 2,78,000 అంత అవ్వింది సార్. కానీ మెయిన్ ఏంటంటే అతని పేరుతో మేము అంటే ఫోన్పే చేసినంత 2,80,000 78,000 ఎంత వచ్చింది.
మామూలుగా ఫోన్పే కాకుండా క్యాష్ హ్యాండ్ ఇచ్చిందేమో అది వేరుగా కలిపితే టోటల్గా మాకు చాలా ఎక్కువ అవ్వింది సార్. నేను బంగారం లోన్లు పెట్టేసి అప్పుల పాలు అయిపోయి ఆల్రెడీ నా కొడుకు కోసం అప్పుల పాలు అయిపోయాం సార్. అవన్నీ కూడా నా దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయి. ఆ ఏజెంట్ మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి సార్ అన్నీని. ఇంకొక ఏజెంట్ పంపించారు, అతను కూడా ముస్లిమే. ఇక్కడ మా మామయ్య గారు ద్వారాగా వచ్చారు అతను కూడా వచ్చి 15,000 నైట్ తీసుకుని వెళ్ళారు సార్. అతను ఫోన్ చేస్తుంటే ఇప్పుడు నో కాల్స్ నో రెస్పాన్స్ సార్. మీకు ఏజెంట్ అలా పరిచయం? మాకు ఏజెంట్ మా తమ్ముడు ద్వారా పరిచయం అవ్వారు సార్. ఇక్కడ ఎదురు ఉంటారు ఈ ఏజెంట్, ఇక్కడ మా తమ్ముడు అనేసి. అతను మీ బ్రదర్ వాళ్ళు వెళ్తే ఉన్నాడా, పెనుగొండలో ఉన్నాడా? మేము ఆల్రెడీ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అక్కడ ఎస్ఐ గారు కానిస్టేబుల్ పంపిస్తే వెళ్ళి చూసేటప్పటికి ఎవరూ లేరు సార్. ఖాళీ మొత్తం తాళం వేసేసి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. ఫ్యామిలీ ఎవరు లేరు? ఫ్యామిలీ ఎవరు లేరు సార్ అక్కడ. మీ భర్తకి మీకు ఎప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది? అంటే మీకు అక్కడ ఫోన్ కాల్ మీకు ఎప్పుడు గ్యాప్ వచ్చింది? ఎన్ని రోజుల నుంచి మీరు మాట్లాడడం అనేది సాటర్డే నైట్ ఇక్కడ టైమింగ్ అయితే కాక 10:47 ఎంతో మెసేజ్ వచ్చింది సార్. రత్న, నన్ను పోలీసులు తీసుకుని వెళ్ళిపోతున్నారు, నేను ఇంకా పిల్లలు జాగ్రత్త అన్నట్టుగా ఒక లాస్ట్ మెసేజ్ అదే పెట్టారు సార్ నాకు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు మెసేజ్ లేదు, కాల్ లేదు, ఏమీ లేదు సార్. నా కొడుకు ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు సార్ అతను అక్కడికి. కొడుకు ట్రీట్మెంట్ లేదు, ఏమీ లేదు. అతను చూస్తే జైల్లో పెట్టేశారు, ఫింగర్స్ ఏం చేస్తానన్నారు సార్. పోలీసులు ఏం చెప్తున్నారమ్మా? ఫస్ట్ నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను సార్. ఫస్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరో ఒకరు ఉంటేనే అతను కలవడానికి ఉంటుందని చెప్పారు. చాలామంది ఫోన్ చేసి అందరిని అడిగితే అందరూ చూస్తానని చెప్పి ఒక్క రిప్లై కూడా ఇచ్చేవారు కాదు సార్. ఒకరోజు నేనే వెళ్ళిపోయాను, డైరెక్ట్గా వెళ్ళేటప్పటికి అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్. అతని కాళ్ళ మీద పడి చెప్పాను సార్, ఇలా మా హస్బెండ్ ఇలా ఇరుక్కుపోయారు అని. అతను వెంటనే అన్నారు, రేపు రామ్మా, రేపు కంప్లైంట్ ఇద్దిగా నేను చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాను సార్. నెక్స్ట్ డే వెళ్ళేటప్పటికి సార్ లేరు, ఇంకా అక్కడ మామూలుగా కంప్లైంట్ ఇచ్చేసి వచ్చేసాను సార్. మళ్ళీ వెళ్ళాను సార్. మళ్ళీ వెళ్తే అప్పుడు పోలీసులకి ఫోన్ చేశారు అతను పిఏ గారు. పోలీసుకి ఫోన్ చేస్తే సార్ నేను చూస్తానులే అయ్యి అన్నారు. పోలీస్ స్టేషన్ నేను 2-3 రోజులు తిరుగుతూ ఉన్నాను, పొద్దుట వెళ్తే సాయంత్రం అలా అని తిప్పుతూ ఉన్నారు. కానీ బాగానే తర్వాత మళ్ళీ అతను కొంచెం కేర్ తీసుకున్నారు సార్. ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసి సిఐ సార్కి చెప్తే అప్పుడు సిఐ సార్ తీసుకున్నారు సార్. మాకు మీ భర్త అంటే కువైట్ దేశంలో జైల్లో ఉన్నారనుకుంటున్నారా లేకపోతే ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నారా? సార్ అర్థం కావట్లేదు. మాకు కాల్ లేదు, ఏమీ లేదు సార్. జస్ట్ మాకు మెసేజ్ ఒకటే వచ్చింది, రత్న నన్ను పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడా, జైల్లో ఉన్నాడా అసలు? ఇప్పుడు ఎక్కడైనా బయట ఉంటే ఒకవేళ మీకు ఫోన్ అయినా చేద్దరు కదా, అంటే జైల్లో ఉన్నారు అనుకుంటున్నారు? అవును సార్, నాకు ఫోన్ కాల్ రాలేదు అంటే కంపల్సరీ అతను జైల్లోనే ఉండే ఉంటాడు సార్. ఎందుకనంటే అతను బయట ఉంటే నాకు కంపల్సరీ ఒక మెసేజ్ అన్నాడు, నాకు ఎట్టకపోయినా పిల్లల కోసమైనా పెడతారు సార్ అతను. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. అంటే తను రావాలంటే మరికొంత డబ్బులు అడిగినట్టు కూడా తెలుస్తుంది ఏజెంట్. ఇంకెంత అడిగారు? అవును సార్, ఏమన్నారంటే మీ హస్బెండ్ ఇండియాకి ఎందుకులే, బ్లాక్ తీయనంటున్నాడు కాబట్టి ఆ ఏజెంట్ కోయిటా అతను బ్లాక్ తీయనంటున్నాడు కాబట్టి అక్కడే పని చేసుకోమని చెప్పు, 300 దినార్లు ఇచ్చేయమని చెప్పు, 300 దినార్లు ఇస్తే అతనికి తనాలు ఇచ్చేస్తామని చెప్పారు సార్. తనాలు ఇచ్చేస్తానంటే నేను ఇంకా నైట్కి నైట్ నేను మా అత్తయ్య వెళ్ళి ఆళ్ళని అప్పు అయ్యి అడిగేసి 300 దినార్లు రెడీ చేస్తే 50 దినార్లు నాకు కట్టు అని అన్నాడు సార్ ఇంకో ఏజెంట్ ద్వారాగా. నేను అన్నా నేను 50 దినార్లు ఇస్తాను, 50 అంటే మొత్తం 15,000 ఎంత అవ్వింది సార్. అది 50 దినార్లు ఈ టోటల్గా 300 దినార్లు అంటే 87,000, 89,000 ఎంత వస్తుంది సార్ ఇండియన్ మనీ. ఆ అమౌంట్ కూడా నేను ఎలా దిక్కుని పోజేస్తే వాళ్ళ లాస్ట్కి అది కూడా ఆ 50 దినార్లు ఏజెంట్ తీసుకున్నాడు. కన్వై ఏమవునాయో మనకు తెలియదు సార్, అది హస్బెండ్ దగ్గర ఉన్నాయో లేకపోతే ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు. కానీ అవి మాత్రం అట్టుకెళ్ళారు సార్. ఆ కోయిటా అతను ఇంకో కోయిటా అతను పంపిస్తే అతను అన్నాడు, నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు వచ్చిన వేస్ట్, నేను నీకు ఇవ్వను అన్నట్టుగా కోయిటా అతను చెప్పేసి పంపించేస్తే ఈ కోయిటా అతను ఈ ఏజెంట్కి ఫోన్ చేసి అంటున్నాడు, ఏ రాలేదు అయ్యని అబద్ధాలు చెప్తున్నాడు సార్ ఆ కోయిటా అతను. ఈ ఏజెంట్ ఏమో ఏమ్మా మీ ఓడు వెళ్ళలేదంటే అయ్యని ఇతను ఎగరడం సార్. మీరందరూ మీకు మెంటల్ వచ్చేసింది, మీకు సైకాట్రిస్ట్ మీరు వెళ్ళి ట్రీట్మెంట్ తీయించుకోండి, మీరు మెంటల్ హాస్పిటల్లో ఉండాలి అయ్యని ఆ షేక్ అబ్దుల్లా అలీం అన్నాడు సార్ ఏజెంట్ మమ్మల్ని. ప్రతిరోజు నేను అడుగుతూనే ఉన్నాను సార్, అన్న వద్దన్న మాకు అక్కడ పని వద్దు ఏమీ వద్దు,
బ్లాక్ తీసేసి ఇండియాకి పంపించండి, నెక్స్ట్ మాకు బాగుంటే మేమే వెళ్తాం, మీ మీద మేము ఏమీ అన్నమాట. మీరు ఏం కోరుకుంటున్నారు? తన స్వదేశానికి వస్తే చాలనుకుంటున్నారా? తన ఫింగర్స్ లేకుండా మా ఇండియాకి రావాలని నేను ఎంతో అడిగాను సార్ ఆ అన్నయ్యని. ఆ అన్నయ్య మాత్రం లేదు, మీ హస్బెండ్కి ఇండియాకి రావాలి అంటే 6 సంవత్సరాలైనా 7 సంవత్సరాలైనా రాడు అని చెప్పాడు సార్ ఆ ఏజెంట్ మాతోని. అది విని మాకు ఇంక ప్రతిరోజు మేము తిండి తిప్పలు మానేసి 5వ రోజులో అన్నయ్యతో ఫోన్లో కంటిన్యూగా ఉండేదాన్ని సార్. అన్న ప్లీజ్ అన్న బ్లాగ్ తీసామని చెప్పన్న, టికెట్ కావాలని నేను వేసుకుంటాను, మా హస్బెండ్ నాకు అప్పు చెప్పండి అన్నాను నేను. అయినా సరే అన్నీ ఒప్పుకోవాలి. 5 రోజులు నా పిల్లలకు కూడా నేను అన్నమో తినిపించేదాన్ని కాదు, ఏమీ చేయించేదాన్ని, అలాగే మీ అబ్బాయికి ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? మా అబ్బాయికి ఆటిజం సార్, ఆటిజం హైపర్ యాక్టివిటీ, వాడికి మాటలు కూడా సరిగ్గా రావు, వాడికి ఏమీ తెలియదు సార్, ఇలా పరిగెడుతూనే ఉంటాడు, అన్నం కూడా ఏమి తినడం రాదు, ఏమీ తెలియదు సార్ వాడికి. వాడు అలా ఉంటాడు సార్. వాడి ట్రీట్మెంట్, వాడు ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకా దారుణంగా ఉండేవాడు సార్. వాడు ఎంత దారుణంగా ఉండేవాడు అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో ఇంకో సార్ కాళ్ళ మీద పడేది, సార్ మా వాడిని కొంచెం జాయిన్ చేయించుకోండి అంటే ఆ సార్ చాలా మంచి అతను అన్నారు, సరే అమ్మ నువ్వు ఉండి నీ బాబు నువ్వు చూసుకుంటూ ఉండు అంటే, అక్కడ వెళ్ళిన తర్వాత మా బాబు కవర్ అనేది అవ్వడు సార్. ఈ కవర్ అవుతున్నాడు కదా రత్న, అయితే మనం నేను కోయిట వెళ్ళి నేను ఏదో ఒకటి డబ్బులు పంపిస్తాను, నువ్వు ట్రీట్మెంట్ చేస్తాడు, కవర్ అవుతాడు రత్న అనేసి వెళ్ళాడు సార్ అతను మా హస్బెండ్. లేకపోతే వెళ్ళే అవసరం లేదు సార్. నాకు 2 పిల్లలు అంతే సార్. ఆ 2 పిల్లల్ని పోషించడానికి ఇక్కడ ఏదో ఒకటి పని చేసుకుంటే అయిపోతుంది, కాదంటే బాబుకి ట్రీట్మెంట్ కోసమే వెళ్ళాడు సార్ మా హస్బెండ్. అతనికి 2 ఆపరేషన్స్ అవునాయి సార్, హెర్నీ ఆపరేషన్ 5 ఫైల్స్ అన్నీ అవునాయి, అయినా కానీ పిల్లల కోసం ఆలోచించి వెళ్ళాడు సార్. అలా జరిగితే ఏజెంట్ చాలా మోసం చేశాడు సార్ మమ్మల్ని. ఈ వీక్నెస్ పట్టేసుకుని ఇతను చాలా మాతో గేమ్ ఆడాడు సార్. మీరు అందరూ పిచ్చా, మీరు మెంటలా, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు మెంటల్ హాస్పిటల్లో ఉండాలి అని ప్రతిరోజు అంటూనే ఉండేవాడు సార్. వాళ్ళ వైఫ్ కూడా పెద్ద మాట్లాడి సార్. నేను అలాగే వదిన ప్లీజ్ వదిన, మా హస్బెండ్ బ్లాక్ తీయించండి వదిన, టికెట్ నేను పెట్టుకుంటాను వదిన అన్నా సరే ఇని వాళ్ళు కాదు సార్, వాళ్ళు మార్చేస్తాను. అబ్బాయి అమ్మతాను మా అబ్బాయి పెనుగుంటన్న ఏజెంట్ ఇలా మోసం చేశాడండి బాబా, ఇంత డబ్బు తీసేసుకుని నా కొడుకుని అన్యాయం చేశాడు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఏజెంట్ ఏమంటున్నాడు? సమాధానం లేదండి, ఫోన్ లేదు, సమాధానం లేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తులేదండి, పోలీసులు ఫోన్ చేసినా ఎత్తులేదు, మేము ఫోన్ చేసినా ఎత్తులేదు. మళ్ళీ 300 దినార్లు కట్టమంటే డబ్బులు కూడా పంపించామండి, సమాధానం లేదు. అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదండి. చాలా అన్యాయం చేశాడండి బాబా, పిల్లల కోసం వెళ్ళాడండి, లేకపోతే వెళ్ళాడండి నా కొడుకు. మీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడాడమ్మా మీ అబ్బాయి? మెసేజ్ పెట్టాడండి బాబు, అంతే. మీతో మాట్లాడేవాడు, రోజు పిల్లల్ని చూసేవాడు, మాట్లాడేవాడు. అమ్మ నేను ఇలా ఉన్నాను, ఇలా బయటకు వచ్చేసానమ్మా, ఇంట్లో చాలా హింస పెట్టేశాను, నేను చేయలేనమ్మా, నేను అన్నీ చెప్పేవాడండి. 4 కుటుంబాలమ్మా, నేను ఆపరేషన్ అయిందమ్మా, నాకు అన్నం అరుగుతులేదు, పులితెనుపులు వచ్చేసి నేను చేయలేకపోతున్నానమ్మా, నేను వచ్చేస్తానమ్మా అని కూడా అన్నాడండి. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, గొర్రెలు కాడ తీసుకుపోతున్నారు నన్ను. మళ్ళీ ఇంట్లో నైట్ అంతా తెల్లవారు దివానీలు ఎట్టేస్తున్నారు, బాత్రూమ్లు కడిగేస్తున్నారు, అన్నీ చేస్తున్నారమ్మా. 4 కుటుంబాలు వాళ్ళు ఎవరి కేకేతాలు కూడా వెళ్ళకపోతే ఊరుకుంటలేదమ్మా బాబా అని అన్నీ చెప్పేవాడు అండి, రోజు అన్నీ చెప్పేవాడు. అలా ఏం కోరుకుంటున్నారు? మా బిడ్డ మా ఇంటికి వచ్చేయాలండి బాబా, మా ఇంటికి వచ్చేయాడు. మేము ఎంత డబ్బు అయితే పెట్టాం ఆ డబ్బు అంతా ఇవ్వాలాడు. నా కొడుకు జీవితాన్ని లైఫ్ లేకుండా చేశాడు, నా కొడుకు లైఫ్ చూపించలేడు. నా బిడ్డలు చూడండి బాబా, చిన్న పిల్లలు చూడండి బాబా, పిల్లడి కోసం వెళ్ళాడు, లేకపోతే వెళ్ళాడు. నా కొడుకు ఇక్కడే డ్రైవర్ చేసుకునేవాడు. అన్న 2 సంవత్సరాలు చేసుకుని నా కొడుకుని బాగు చేయించుకుంటానమ్మా, నా పిల్లలు చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళాడండి బాబా. ఇలాగ అయిపోయింది. అమాయకుల్ని ఆసరా చేసుకుని కొందరు ఏజెంట్లు చేస్తున్న నీచమైన నికృష్టమైన పనులు ఇవే అనే చెప్పాలి. ఇక్కడ చెప్పిన పని ఒకటి, అక్కడికి తీరా వెళ్ళిన తర్వాత చేస్తున్న పని ఒకటి. ఈ కుటుంబం దీన అవస్థ మనం చూడొచ్చు. కేవలం రమేష్కు 2 కుమారులు. పెద్ద కుమారుడు అటిజం వ్యాధితో దాదాపు తాను హైపర్ యాక్టివిటీ, ఎవరి మాట కూడా విండు, అటు ఇటు తిరుగుతుంటాడు, మనం చూసుకోవచ్చు. తాను అబ్బాయి పరిస్థితి చూస్తే ఉదయం నుంచి, అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు తనతో పాటు ఒక మనిషి ఉండాల్సిందే. ఆ బాధ్యతను ఎవరైతే రమేష్ భార్య ఉందో, కుమారుడి కన్న తల్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసుకుంటుంది. అయితే దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కోసం దాదాపు డబ్బులు ఖర్చు అవుతాయనే ఉద్దేశంతో కువైట్ వెళ్తే కాస్త డబ్బులు వెనకేసుకుని దానితో
ఈ వైద్యం చేయించవచ్చు అనే ఒక ఆశతో కువైట్ దేశం వెళ్తే ఏజెంట్ చేసిన దారుణమైన పని ఇది. అయితే అనేక ఇబ్బందులు అక్కడ పడుతున్నప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడ్డాడంటూ తన భార్యతో పాటు బాధితుడు తల్లి కూడా వాపోతుంది. ఏజెంట్ను శిక్షించాలి, అంతేకాకుండా తన కుమారుని స్వదేశానికి రప్పించాలంటున్నారు. దాదాపు తమతో మాట్లాడి 5 నుంచి 6 రోజులు కావస్తుంది. తను జైల్లో ఉన్నాడా లేకపోతే ఎక్కడ ఉన్నాడా అనేది అయితే ప్రశ్నార్థకంగా మారిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వీరి రోదనలు అయితే మిన్నంటున్నాయి. తమ కుమారుణ్ణి, తమ భర్తని ఎలా అయినా సరే అధికారులు స్వదేశానికి రప్పించాలని వీరు వేడుకుంటున్నారు. కేవలం కుమారుని వైద్య చికిత్స కోసం వెళ్ళిన తండ్రి పడుతున్న బాధ అక్కడి నుంచి మనం చూస్తే వర్ణనాతీతమని చెప్పాలి. తన భర్తను స్వదేశానికి రప్పించాలని వారి భార్య అయితే కోరుతుంది. వీడియో జనశేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store